హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పనగంటాకు తాలింపుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పనగంటాకు తాలింపు కంటికి చాలా మంచిది. ఒక బౌల్ తీసుకొని కొంచెం కందిపప్పుని వాటర్ వేసి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని 5 మినిట్స్ తర్వాత ఉడికించుకోవాలి. పనగంటాకును కూడా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని కొంచెం ఉప్పుని కొంచెం వాటర్ని పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కందిపప్పు ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడికితే బాగోదండి. ఈ కందిపప్పుని స్టైనర్లో వేసుకొని నీళ్ళు మొత్తాన్ని వంపి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పనగంటాకు కూడా ఉడికిందా లేదా అని ఒకసారి చూద్దాం. ఈ పనగంటాకుని కూడా స్టైనర్లో వేసుకొని వాటర్ మొత్తాన్ని వంపేసుకుందాం. ఇలా వాటర్ వంపుకోవటం ద్వారా పనగంటాకులో పసురు వాసన ఉంటే పోతుంది. అందుకని ఇలా ఉడికించి వాటర్ని వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ పనగంటాకు తాలింపుకి కారాన్ని సిద్ధం చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని వెండి మిరపకాయలు, కొంచెం వెండి కొబ్బరి, ఒక తెల్లగడ్డ, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 4 తెల్లగడ్డలు పాయలు కచ్చాబిచ్చాగా దంచి వేసుకుందాం. 2 ఎండి మిరపకాయలను కూడా తుంచి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టైనర్లో వేసుకున్న పనగంటాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు కందిపప్పును కూడా వేసేద్దాం. 2 కలిసేలాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అవ్వటానికి 5 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న కారాన్ని వేసుకున్నాం. నేను ఇక్కడ మాకు సరిపడనంత కారాన్ని వేస్తున్నాను, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఒకసారి కలుపుకొని కారం మొత్తం పనగంటాకు పట్టేలాగా కలుపుకున్నాం. అంతేనండి, పనగంటాకు తాలింపు రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.